మాట్లాడితే ఏదైనా 6 కప్స్ ఏదైనా మంచి తెలుసుకోవచ్చు. సెకండ్ ప్రైజ్ ఇద్దరికి ఇవ్వడం ఇంకొక థర్డ్ ప్రైజ్ ఆర్ జయశ్రీ, కే హాసిని, సిహెచ్ హరిత, పి భాను. ముందుగా పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ రైతులు, పాడి పంటలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంతో సంతోషంగా ఈ
సంక్రాంతిని జరుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పంట చేతికొచ్చే సమయం కాబట్టి, ప్రతి ఇంట్లో కూడా ధనరాశులు పొంగిపోర్లే సమయం కాబట్టి ఈ సంక్రాంతిని ఫస్ట్ రైతులు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కూడా పిల్లలతో ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నెక్స్ట్ సంక్రాంతి అనగానే మనకి పాడి పంటలతో పాటు రంగవల్లికలు, ప్రతి ముంగిట్లో కూడా ఎంతో అందమైన రంగవల్లికలు అలంకరించుకుంటారు. 3 రోజులు ఈ పండుగను ఎంతో ఘనంగా పట్టణ ప్రజలందరూ కూడా జరుపుకుంటారు. దాని సందర్భంగానే ఈరోజు పట్టణ ఆర్యవైశ్య భవనంలో అందరము కలిసి రంగవల్లికల కార్యక్రమం అంటే ముగ్గుల పోటీని నిర్వహించుకున్నాము. దానిలో అధిక సంఖ్యలో మహిళలందరూ పాల్గొని దానిని విజయవంతం చేశారు. దానిలో అందరూ కూడా ఎంతో చక్కగా రంగవల్లికలతో మన వైశ్యభవనాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. వైశ్య సంఘం ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రప్రథమంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనటువంటి మొదటి, రెండో, మూడో ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందు కూడా మేము మా రాంబజార్ వైశ్య సంఘం నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు కూడా ఏర్పాటు చేయడం అని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాగి వెంకటేశం గారు అధ్యక్షులు మరియు బొడ్ల జగదీష్ గారు సెక్రటరీ, బట్టు ప్రవీణ్, వీళ్ళందరి యొక్క సహకారంతో కోటగిరి రాజేశ్వర్ గారు మేమందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రాంను ఏర్పాటు చేసేటప్పుడు నిర్ణయించడం జరిగింది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పాల్గొన్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మా జిల్లా అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఆనందదాయకము. ఈ సందర్భంగా గెలిచిన వారి ప్రైజులు వాళ్ళను డిక్లేర్ చేయవలసిందిగా కార్యదర్శి గారిని, ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థ అయినటువంటి రాంబజార్ వైశ్య సంఘం అధ్యక్షులు రాగి వెంకటేశం గారు, కార్యదర్శి బొడ్ల రాజు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు ప్రసాద్ గారు, బట్టు ప్రవీణ్ గారు, ఇక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులందరూ కలిసి కోటేరు శ్రీనివాస్ గారు, బద్రి గారు, చాలామంది ఈ వాడకట్టు సంఘం ద్వారా ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. జగిత్యాల పట్టణం లోపల ఏ వాడకట్టుకు ఆ వాడకట్టు సంఘం ఉన్నా అందరం కలిసికట్టుగానే ఎవరు చేసినా ఇది మా వైశ్యులకే సంబంధం అనే విధంగా అందరం కూడా పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాంబజార్ సంఘం ద్వారా నిర్వహించినటువంటి పోటీల్లో ఈ వాడకట్టుకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతరులు కూడా చాలామంది వచ్చి విజిట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. మహిళలు కూడా చాలామంది పాల్గొన్నారు. అందరూ కూడా ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహించిన తర్వాత బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. సంక్రాంతి అనేది ఒక 3 రోజుల పండుగ. ఇది పాడి పంటలు వచ్చే పల్లెటూరు వ్యవసాయదారులకేమో పాడి పంటలు, మా వ్యాపారస్తులకు కానీ వైశ్యులకు కానీ ఇక్కడ ఏంటంటే నోముకునుడు, ముగ్గులు వేసుకునుడు, ఇంటి ముంగట పండుగలకు అల్లుళ్ళు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, పిల్లలందరూ ఒకటే చోట ఉండి 3 రోజులు పండుగ చేసుకునే కార్యక్రమం ఇది. చాలా గొప్ప పెద్ద పండుగ మాకు అందరికి కూడా జగిత్యాల పట్టణ ఒక ఆర్యవైశ్యులే కాదు పట్టణం మొత్తం అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాభినందనాలు. రాంబజార్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం నిర్వహించినటువంటి సంక్రాంతి ముగ్గుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ వాడకట్టు సంఘానికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని మరి ముగ్గులు వేయడం జరిగింది. వారందరినీ ఉత్తేజపరిచే కార్యక్రమంలో భాగంగా మరి వాడకట్టు సంఘం నుంచి అందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి విషయం లోపల మరి పట్టణ ఎన్నికల తర్వాత వాడకట్టు సంఘాలు ఏర్పరచుకోవడం, వాడకట్టు సంఘాల ద్వారా ఇంటింటికి ప్రతి వ్యక్తికి లాభం జరిగే రీతి లోపల వైశ్యులందరినీ ఉత్తేజపరిచే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి దానిలోనే భాగంగా ఈరోజు సంక్రాంతికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు మరి మున్ముందు కూడా
రాంబజార్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం తరఫున అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు తీసుకుపోయే దిశ లోపల ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంఘ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తూ జై వాసవి.